హైమ మేమైతే కాళ్ళు ఆటకెళ్ళాము. మాకు ఒక వాటికి ఇన్ని చేపలు పడ్డాయి. ఇప్పుడు వాళ్ళు కూడా దుడుతున్నాను మొత్తం అందరం బతికున్న చేపలు అయితేనే. అంటే చెల్లాటికెళ్ళదు అంతే కాళ్ళు సైడ్ తీరేది అయితేనే. చేపలను చూడొచ్చు మొత్తం అన్ని చేపలు ఒక 10 కేజీలు ఉంటాయి వాటికి వచ్చి. ఇందులో గేవు పెడుతున్నాను అన్న 20కే వచ్చింది. గేవు పెట్టాలని చాలా మంది అడిగారు. ఇప్పుడు అయితే పెడుతున్నాను మీకు అయితేనే. గేవు పెడతామంటే ఏం కాదు, మన అకౌంట్ ఫాలో చేయండి తప్పకుండా అయితేనే. మనకి మంచి కామెంట్ పెట్టండి. కామెంట్ ఎక్కువ అయితే చూడకైతే 3 కేజీలు చేపలు పంపిస్తాను కన్నింగేలు అయితేనే. దగ్గర తినే తెస్తాను, దూరం అయితే ప్యాకింగ్ పంపిస్తాను. అలాగే యూట్యూబ్లో కూడా పెడతాను వీడియో. యూట్యూబ్లో కూడా కామెంట్ చేయండి. యూట్యూబ్లో కూడా పెడతాను వీడియో అయితేనే. యూట్యూబ్లో కూడా కామెంట్ చేయండి. యూట్యూబ్లో కూడా ఎక్కువ వచ్చే వాళ్ళకి చేపలు పంపిస్తాను 3 కేజీలు కన్నింగేలు అయితేనే. ఇన్స్టాగ్రామ్లో పంపిస్తాను, యూట్యూబ్లో కూడా పంపిస్తాను. తప్పకుండా కామెంట్ చేయండి, మన ఏమైనా ఫాలో చేయండి. ఇప్పుడు చేపలు దాంట్లో వేస్తున్నాను. అంటే బుట్టలో చాలా ఎక్కువ చేపలు ఉన్నాయి. గట్టి కలిపితే బుట్ట ఇరిపోద్ది అనేది చేతి వేస్తాను అయితేనే. అవి మినిమం కలిపి ఒక 20 కేజీలు ఉంటాయేమో. 20 కేజీలు 25 కేజీలు చేపలు ఉంటాయి. కన్నింగలు కూడా ఫ్రెష్ కన్నింగలు అవన్నీ కూడా 4 ఓట్లు అడిపోయినాయి మాకు అయితేనే. 20 తారీఖు వచ్చి 8 నీ కట్ట 20 తారీఖున అయితే గివ్ కంప్లీట్ చేస్తాను. అంటే 20 తారీఖున ఎవరికి ఎక్కువ లైక్స్ వచ్చినాయో కామెంట్కి అయితే అలాగే చేపలు పంపిస్తాను. యూట్యూబ్లో పంపిస్తాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పంపిస్తాను. యూట్యూబ్లో కూడా మంచి కామెంట్ అంటే యూట్యూబ్లో కూడాను. సరే అందరూ బాగా అయితేనే. పార్ట్ 1 కామెంట్ చేయండి. పార్ట్ 2లో పెడతాను ఆఖరిలో వీడియో అయితేనే. వెయిట్ ఎంత వచ్చింది, చేపల రేట్ ఎంత వచ్చింది అనేది. సరే మేము అందరూ బాగా ఉంటాం అయితేనే.